రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నదులు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఏపీలో కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను ఎత్తడంతో ఆనకట్టకు సందర్శకుల తాకిడి పెరిగింది. వారాంతం కావడంతో శనివారం తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆనకట్ట వద్దకు చేరుకుని శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి పరుగులు తీస్తున్న కృష్ణమ్మ పరవళ్లను చూస్తూ సంబరపడుతున్నారు. సందర్శకుల తాకిడితో జలాశయం పరిసర మార్గాల్లో వాహనాలు బారులు తీరాయి. తొలుత శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు సందర్శకులు ఆ తర్వాత జలాశయం వద్దకు చేరుకుని కృష్ణమ్మ అందాలను వీక్షిస్తున్నారు. దీంతో ఆనకట్టకు ఇరువైపులా వాహనాలు భారీగా రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లింగాలగట్టు ప్రాంతంలో చేపల విక్రయాలు చేస్తుండటంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 క్రస్ట్ గేట్ల ద్వారా 4,64,740 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ను ఉత్పత్తి చేస్తూ 62,668 క్యూసెక్ల నీటిని అదనంగా నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 4,81,246 క్యూసెక్లు వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుంది. ఇక శ్రీశైలం జలాశయం నీటి మట్టం 882.80 అడుగులు, నీటి నిల్వ 203.490 టీఎంసీలుగా నమోదైంది. ఇక ఎగువ వరద నీరు చేరుతుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలతో తొణికిసలాడుతోంది. ఇన్ఫ్లో 4,17,147 క్యూసెక్లు, అవుట్ఫ్లో 35,953 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590.0 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 561.50 అడుగులు. పూర్తి నీటి నిల్వ 312.5050 టీఎంసీలుగా ఉంది. ఇక ప్రస్తుతం నీటి నిల్వ 235.9395 టీఎంసీలుగా నమోదైంది.